నమస్తే. త్వరగా చూసుకోండి ఏదన్నా కూడా. సరేనా? మందులు త్వరగా పంపించేయండి. అట్నే అన్న. నమస్తే దేవరాజు. బాగున్నావా? బాగున్నా. ఏం దేవరాజు ఎట్లొచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి. ఏం సబ్బు వాడుతుండగా? ఇంకో పారు నీళ్ళు పోసుకుందాం. చేసినాడు తలపైన చెయ్య. అన్నా, మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, నోరు మూసుకొని తిను. సరే అన్న. అవును, నోరు మూసుకొని ఎట్టా తినేదని ఎవరు అడగరా? ఊరికి నేను జోక్ వేసినా ముక్క ఏంట్రా? ఏరా, అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. ఒక్క ట్రైన్ ఎక్కవో లేదో బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. బావాకి నీ మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికే 4 బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. అబ్బా, ఏంట్రా ఈ పిల్ల రౌడీలాగా విజిలేస్తుంది? రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్ ఇక్కడ. విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ చూసాను స్వీట్ ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళతో వాడేంట్రా అలా నడుపుతున్నాడు? మెంటలోడు. అరే ఓకే, కొంచెం చూసుకోరా. బెల్ట్ పెట్టుకో. ఏంట్రా ఇంత కడుపు మీద? బెల్ట్ పెట్టుకో.
పురుడు పోసుకోవాలని వచ్చాను. కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు సరేనా? చెప్పనులే. మా దా. రా, 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 రా. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటి మొహంత చెమట్లు పట్టే? రే, నడిపించి తీసుకొచ్చినట్టుంది. కార్లోనే తీసుకొచ్చావుగా? అమ్మా 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 ఏం కాలేదు. అది కదే. బాగున్నాను. రే సత్య, నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? అమ్మా 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 పద. రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో? ఒక కాఫీ పెట్టిద్దు పద. నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని. మీ అక్క కడుపుతో ఉంది. ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు. అర్థం చేసుకో. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు. ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేరురా. సరే, అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నన్ను చూస్తూ వదిలేమంటారా? రే, డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో. వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్, నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను. పోలీసులు కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య, సత్య, నా మాట విను. ఇప్పుడున్న పోలీసులు గురు కోసమే పనిచేస్తారు. సరైన ఆఫీసర్ ఒకడు వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవ్వు, న్యాయం తప్పక జరుగుతుంది. సార్, అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట. ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. పాపం, వాళ్ళు మామూలు మనుషులు. అప్పుడే చెప్పాగా. ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు అనాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మూసుకొని ఉండాలి. కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్. ఈడు చెప్పాడు, ఆడు చెప్పాడు, వదలద్దన్నావు కదా. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. చెప్పండి అడిగే. ఓకే సార్. బై. చెప్పరా. టైం వేస్ట్ చేయడం వస్తాను.